హాయ్ నమస్తే. వెల్కమ్ టు మేరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం మద్యం పాలసీనంతా గూడా మార్చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేసి ఎట్లా దోచుకుంటున్నారో చూసినాం గదా! టెండర్‌ల దగ్గర నుంచి ఇక మొదలైన ఈ ప్రహసనం ఈరోజు ఎంఆర్‌పీ మీద రూ. 20-30 అధికంగా అమ్ముకునేదాకా ఆ దోపిడీ పర్వం ఎట్లా సాగుతుందో చూస్తూనే ఉన్నాం గదా! ఆఖరికి అంటే మద్యానికి అనుబంధంగా కక్క, ముక్క అంటారు గదా! చికెన్ షాపుల మీద గూడా 10 కేజీకి రూ. 10 అడిషనల్‌గా అమ్మి ఆ డబ్బులు సాయంత్రానికి కమిషన్ ఇయ్యాలే అని చెప్పేదాకా కూటమి ఎమ్మెల్యేలు తెగబడుతున్న చిత్రాలు ఇక కొ కొన్ని కాదు కోకొల్లలు. అట్లాంటిది మద్యం కుంభకోణం అనేది ఒకటి ఉందా? ఉంటే వైసీపీ సర్కార్‌లో జరిగింది. ఒకవేళ కుంభకోణం అనుకుంటే మరి టీడీపీ సర్కార్‌లో జరుగుతున్నది, కూటమి సర్కార్‌లో జరుగుతున్నది అవినీతి కాదా? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు మన కులపత్రికలో వచ్చిన ఆర్టికల్ మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారని వాళ్ళే రాసుకున్నారనమాట. ఒక్కో బాటిల్‌పై 10-30 వరకు వసూలు, విచ్చలవిడిగా బెల్టులకు మద్యం సరఫరా, అమ్మకాలపై టార్గెట్లతో పట్టించుకొని ఎక్సైజ్ శాఖ. ఆర్టీజీఎస్ సర్వేలో ఎంఆర్‌పీ ఉల్లంఘనలు ఉన్నాయన్న 87.21% మంది అండి. సో, మద్యం మీద ఒక్కొక్క బాటిల్ మీద రూ. 10-30 వరకు వసూలు చేసుకుంటుంటే అధికంగా ఇది అక్రమం గాదు, స్కామ్ గాదు. కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం ఆదాయాన్ని తగ్గించుకొని ప్రజల ఏమంటారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అనుబంధంగా దాన్ని మార్చేస్తేనేమో అది అక్రమం. 1,00,000 కోట్ల అవినీతి. ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో ఎన్నెన్ని రకాల ప్రచారాలు చేసింది చూసినాం కదా. రోజుకు 3 షిఫ్ట్లలో 900 మంది 280 కౌంటింగ్ మెషిన్లు పెట్టి ఇంకా డబ్బులు లెక్క పెట్టుకుంటూనే ఉన్నారంట 5 ఏళ్ల పాటు. మరి దీనికేం సమాధానం చెప్తారు? సరే, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ హయాంలో ఏం జరిగింది, అసలు అది అవినీతి ఎట్లయితది? అసలు లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు? మద్యాన్ని ఎక్కువగా అమ్మిన చంద్రబాబు హయాంలో లంచాలు ఇస్తారా? మద్యాన్ని తక్కువగా అమ్మిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లంచాలు ఇవ్వబడ్డాయా? మద్యం విక్రయాల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన టీడీపీ పెద్దలకు లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లంచాలు ఇస్తారా? మద్యం విక్రయ వేలల్ని తగ్గించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లంచాలు ఇస్తారా? లేక వేలాపాల లేకుండా అమ్మిన టీడీపీ హయాంలో లంచాలు ఇస్తారా? లిక్కర్ అమ్మే షాపులను పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా? లేక షాపులను తగ్గించిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ హయాంలో లంచాలు ఇస్తారా? షాపులకు తోడు పర్మిట్ రూమ్లు వాటితో బెల్ట్ షాపులు పెట్టిన టీడీపీకి లంచాలు ఇస్తారా? లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ను రద్దు చేసిన వైఎస్ఆర్సీపీకి లంచాలు వస్తాయా? 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లకు కాకుండా బేసిక్ రేట్లు పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా? లేక అవే రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేసిన టీడీపీకి లంచాలు వస్తాయా? లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో లంచాలు వస్తాయా? టీడీపీ హయాంలో ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీస్కి మాత్రమే ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? లేక అన్ని డిస్టిలరీలకు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ హయాంలో లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టిలరీస్లకు సింహభాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఇన్ని రకాలుగా అక్రమాలకు గేట్లు ఎత్తిన ఈ కూటమి సర్కార్లో మద్యానికి గేట్లు ఎత్తి ఇక నాణ్యమైన మద్యం అన్న ఒకే ఒక మాటకు 25 లక్షల మంది మద్యం బాబులు ఓటేసిన పాపానికి జరిగిన తతంగం ఇదంతా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లా ఏమైనా మందుబాబులకు అట్లాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండా? ఇంకా మాట్లాడుకుందాం. ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబర్ 22న అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అనుమతిచ్చింది. గవర్నర్ రిజర్వ్ లెపోర్ నెపోలియన్ ఓక్టోన్ బారెల్ ఏజ్డ్ 7th హెల్త్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న ఒకేసారి చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. హై వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్లతో బీర్ విక్రయాలకు 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. అప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వమే. రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు. అది చంద్రబాబు హయాంలో జరిగింది. బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతిచ్చారు. అప్పటి వరకు రాష్ట్రంలో కనిపించని ఈ విచిత్రమైన బ్రాండ్లన్నీ చంద్రబాబు సర్కారు పుణ్యమే. పవర్ స్టార్, లెజెండ్ లాంటి బ్రాండ్లకు అనుమతిచ్చింది చంద్రబాబే.
ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లకు చంద్రబాబు అనుమతిచ్చారు. ఇన్ని బ్రాండ్లకు అనుమతిచ్చి వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్కెట్లోకి తీసుకొచ్చింది అన్నట్టుగా చంద్రబాబు ఆయన మనుషులు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. తాగుబోతుల్ని చేసావు కదా జగన్ అని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ గారు దీర్ఘాలు తీసిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. అసలు ఎవరి హయాంలో మద్య నియంత్రణ ఉంది? ఎవరు మద్యానికి గేట్లు ఎత్తిండ్రు? మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీని అబాసుపాలు చేసేలా, గత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక కుట్రలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట కాదు, మొత్తం రాష్ట్రం పరువునే పనంగా పెట్టినమాట వీళ్ళు చేసిన దిక్మాల ప్రచారానికి. దీంతో చంద్రబాబు అండుకో 2002లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. అక్కడ కూడా వారికి 2022లో అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2022 చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైనదని తీర్పునిచ్చింది. ఏకస్వామ్య విధానాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ 2002కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని కోర్టు తేల్చి చెప్పిందనమాట. 8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అప్పట్లో ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు అమ్మకాలు పూర్తిగా బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటీషన్ యాక్ట్కు విరుద్ధమని వాదించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయని బెవరేజెస్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో బెవరేజెస్ కార్పొరేషన్ వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజెస్ కార్పొరేషన్ బకాయిలు పెడుతుందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కాంపిటీషన్ కమిషన్ కీలక తీర్పునిచ్చింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజెస్ కార్పొరేషన్ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం డిమాండ్ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని నిర్ధారించింది. సో ఇది అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు. మరి దాన్ని స్కామ్ అందామా? ఇదిగో ఇట్లా ఎంఆర్పి మీదనే 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అడ్డగోలుగా అమ్ముకుంటుంది. ఇది స్కామా? రోజుకు కొన్ని వేల లీటర్ల లిక్కరు, బీర్లు, ఇంకా రకరకాల మద్యం బ్రాండ్లు అమ్ముడవుతా ఉన్నాయి. ఒక్కొక్క లీటర్ మీద లేదంటే ఒక్కొక్క క్వార్టర్ మీద ఇంతింత అమ్ముతూ పోతే ఎన్ని డబ్బులు ప్రజల జేబులేమో గుల్లలు అయిపోతూ ఉన్నాయి. పైగా సూపర్ 6 హామీలను అమలు చేయలే. ఇదే ప్రయోగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక చేసి ఉంటే ఇంకా 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లోనే అందరూ దేశ బడ్జెట్ దాటిపోయే రేంజ్లో లెక్కలు చెప్పి మభ్యపెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఒకసారి చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం తిప్పి కొడితే 3000 కోట్ల స్కామ్ అది అని చెప్పి అప్పట్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఏదో నివేదిక ఇచ్చిండు, బాగుంది. దానిలో తీరా చూస్తే 650 కోట్ల బెనిఫిట్స్ కోసం, ప్రభుత్వ బెనిఫిట్స్ కోసం ప్రైవేట్ వ్యక్తులకు ఆ ఢిల్లీ లిక్కర్ని దోచిపెట్టింది కేజ్రీవాల్ సర్కార్. అందులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత, ఇంకా రకరకాల పేర్లు, శరత్ చంద్రారెడ్డి, తర్వాత ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే ప్లేయర్లు కేరళ పంజాబ్లో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు ప్రైవేటుకు. అంటే అక్కడ ఎక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ సర్కార్ ఉందో అక్కడంతా కూడా వీళ్ళు చేసిన మేలుకు అక్కడ మద్యం విధానాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వం, సిఐడి, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలన్నీ కూడా రీసెంట్గా లీకులు ఇస్తూ వస్తున్నాయి కదా. మరి ఇన్ని జరుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఫోకస్ చేయలేదు? అంటే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా బీజేపీతో అంటకాగి ఉండనా? లేదు కదా. నిజంగానే అంత అవినీతి జరిగిందని భావించి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కంట్రోల్ చేసేందుకు అట్లీస్ట్ 1-2 కేసులన్నా పెట్టేటోళ్ళు కదా. ఎందుకు పెట్టలే? ఇప్పుడు కూటమి సర్కారులో ఇన్ని రకాల అరాచకాలు, అక్రమాలకు కేర్ ఆఫ్గా మారితే బీజేపీ సర్కారు ఏం చేస్తుంది? కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈడీ, సిబిఐ లాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయి? గడ్డి బీక్తున్నాయా? సో ఆలోచించాలి. ఒకవైపు మందుబాబులను దోచేస్తూ, ఇళ్లలో ఆడవాళ్ళ తాలిబోట్లు తెంచేస్తూ, పిల్లలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తూ ఇన్ని రకాల ఆటలు ఆడుతూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? మెదడు మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటాడా? కానీ చంద్రబాబు చేసుకున్నాడు, లబ్ధి పొందిండు. సరే, వచ్చిన తర్వాతనైనా మరి ఈ రకంగా దోచుకుంటున్నారు కదా, పోనీ
సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయట్లేదు? ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి. విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పిండ్రు. ఇంక ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని? ప్రజలు అడుక్కు తినేందుకు కూడా వెనుకాడుతూ ఇప్పుడు వలసలు పోయేదానికి మొత్తం నిన్న అనే ఒక స్టోరీ చూసినాం కదా, రాయలసీమ కరువు, కర్నూలు, అనంతపురం, కడప ఈ జిల్లాలన్నీ కూడా కరువుతో అల్లాడుతూ ఉపాధిని వెతుక్కుంటూ పిల్లలందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇక అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు, తల్లికి వందనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మొత్తం డ్రాప్ అవుట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేటు మన నారాయణ, విజ్ఞానం ఇవి ఉన్నాయి కదా, భాష్యం, మనకి ఎవరెవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిర్రో వాళ్ళ స్కూళ్ళు కాలేజీలలో చదవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. ఈ స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబు పాలనను. గతంలో ఆయననే కదా చెప్పింది, విద్య ప్రభుత్వ విధానం కాదు, అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చూసుకుంటారు తీయని. ఇప్పుడు వాళ్ళే చూసుకుంటున్నారు మరి. సో ఇంకా ఏది అక్రమమో ఏది సక్రమమో తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.